హలో గైస్, ఈవెంటర్ పిలిచారు గైస్. మోడల్ కాంపిటీషన్ పెట్టిరా. ప్లేట్లో సాస్ పెట్టి ఆడొచ్చినప్పుడు దాన్ని నాకాలి. కొట్టింది అన్ని. హలో గైస్, వెల్కమ్ టు సతీష్ ఛానల్. సతీష్ హాయ్ బోలో. उनको సంగు హాయ్ బోల్. ఇప్పుడే కాలేజ్కి వచ్చాం గైస్. హాయ్ గైస్, చూడండి వీళ్ళిద్దరు మేస్త్రి లెక్క నాకు కింద చూస్తున్నా. నా ఛానల్లో కొత్త ఎంట్రీ నీకే చాలా కష్టపడుతుంది, కొత్త ఛానల్ క్రియేట్ చేసుకోనీకే. కరెక్టే కదా? కాదు, అదే నా మాటనే, నువ్వు ఎక్కురా స్టేజ్, నువ్వు ఎక్కువ. రచ్చ రచ్చ ఏం పాటలు ఆపన్న కొద్దిసేపు. హలో గైస్, ఈవెంటర్ పిలిచారు గైస్. మోడల్ కాంపిటీషన్ పెట్టిరా. మళ్ళీ దీనికి రెడీ వచ్చింది, సింగింగ్ కాంపిటీషన్ రెడీ వచ్చింది. 2 hours later. హలో గైస్. హే గైస్, ఇడు సతీష్ ఓటీసీకి వచ్చినాం ఇప్పుడు మేము. మా ఛానల్లో నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నావా? యా అవుతుంది పవన్. ఆల్రెడీ గైస్, ప్రెసెంట్ అయితే మనము యూనివర్సిటీ నుంచి అయితే బయటికి వచ్చేసాము. చూసారుగా ఎలా ఉంది చెప్పు మన ఈవెంట్. వేస్ట్ అసలు. 50 రూపీస్ కట్టారు, బాగుందా? నేనేం కట్టలేదు. వీడు కట్టినట్టున్నాడు. 3000. మనోడు ఇంట్లో ఈవెంట్ అని చెప్పి 3000 దొబ్బేసుకొచ్చాడు. పెద్ద ప్లానింగ్. ఈవెంట్ అసలు దరిద్రంగా ఉంది. యాక్చువల్గా పోకూడదు అనుకున్నా, బట్ రావాల్సి వచ్చింది. వీళ్ళు ఉంటారు కదా, టైం పాస్ అవుతుందని వచ్చా. బట్ అక్కడ పోయి చూస్తే దరిద్రం కన్నా దరిద్రం. నా లైఫ్లో అయితే ఒక్క ఈవెంట్ అటెండ్ కాలే. కాలేజ్ యూనివర్సిటీ వేసేది మనని, పెద్ద యూనివర్సిటీ కదా, మంచి గ్రాండ్గా చేస్తారని చేసి కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. ఈరోజు పాపం వీళ్ళది ఏదిరా ఫెస్టివల్, హనుమాన్ జయంతి అని. పాపం ఈ నాన్ వెజ్ తినరంట, వెజ్జే చూస్తున్నాము. ప్రజెంట్ అయితే ఈయన ఆర్డర్ చేస్తుంది చెప్తే. ప్లేస్ సజెస్టెడ్ బై రియా, ఫోటోస్ కోసం జస్ట్. వెరీ గుడ్. రియా ఏం ఆర్డర్ చెప్పావు చెప్పు. నేనా పిజ్జా చెప్పిన, వైట్ సాస్ పాస్తా, కిట్ క్యాట్ షేక్, ఇంకేదో పేరు చెప్పనీకి రాదు మనకు. సో బీహార్ షేక్. ఏంది బీహార్ షేక్? మన వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రోటీన్ షేకులు కావాలంట. జ్యూస్ తాగండి అంటే ప్రోటీన్ షేక్. జిమ్ బాయ్స్ అంటే నేను కాదులేండి, నేను ఒకప్పుడు వీళ్ళే సపోర్ట్ ఆర్సీబీ. ఇదున్నా ఈసాల కప్పు నమ్దే లాలీపప్పు సిఎస్కేకి ఇచ్చేసి. జింగా వాక్స్ టైం పాస్. చలో బ్లాగ్ చేస్తున్నా. నువ్వు అట్లీట్లో మాటలు అనకు. బ్లాగ్ నేనేం మాట్లాడుతాను. నా బ్లాగ్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఉంటుంది బ్రో. నేను నో టాక్సిక్ వర్డ్స్ ఇన్ మై బ్లాగ్. క్లీన్ యూ సర్టిఫికేట్ ఫ్యామిలీ. అంటే వస్తే ఎడిటింగ్ చేసేటప్పుడు నేను పీకేస్తా, లేకపోతే మధ్యలో అని బీప్ వస్తుంది. పెట్టు పాప. ఎందుకు ఎంత వైల్డ్ థాట్స్ వస్తాయి ఈ పాపకి? నిన్న అంతే ట్రూత్ అండ్ డేర్ ఆడినాము. రేట్ మళ్ళీ ఆడదాం. ట్రూత్ అండ్ డేర్ నిన్న అడిగింది 3 క్వశ్చన్లు. గేమ్ ఆపేసినాం. ముద్ర బాబు. ఓకే, లూజ్ అయిన వాళ్ళు సాస్ మీద ఈ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని తినాలి. స్పూన్ తినాలి. రెడీ? ఓకే డన్. లేదు తినాలి. డేర్ ఇస్ డేర్ అంతే. 0 షుగర్. వెరీ గుడ్. కమాన్ రోహిత్. వెయిట్ లిఫ్టింగ్ చేసినంత ఈజీ అనుకుంటే అబ్బాయి. తీసాడు బయటికి మొత్తానికి.
ఇది ఏడుంది. పట్టుకొని లాగు. షిట్. వెరీ గుడ్. అండ్ మై టర్న్. యువర్ టర్న్. ఓ చాలా ఈజీగా తీసేసిండు. ఎంజాయ్ పండగ. దాని ఎందుకు దొబ్బుతున్నాడు? కాన్సన్ట్రేషన్ గైస్. కాన్సంట్రేట్. రేత్ వినక్తి పడేసే రేత్ రావే. రేత్ గడి. ఓకే గాయస్ ఇది పడుతుంది ఫర్ ష్యూర్. నువ్వు అరే అది ఊగుతుందా? ఇది అటు ఇటు. సలాం జై హనుమాన్. ఓ నువ్వెందుకు తీస్తున్నావు? పడేద్దామని. నేను అటు సైడ్ వస్తా. పడేసే అయిపోయింది. పడేసారు రాకూడదు. పిజ్జా తింటున్నా సన్నగా ఎత్తుతుంది మళ్ళీ పిజ్జా. ఓడిపోయినా సాస్ స్పూన్. నాకు చాలా నచ్చదురా. ఓకే రోహిత్ టాస్క్ చేస్తున్నాడు. ఏయ్ బ్యాక్ సైడ్ ఫ్యాన్ వస్తుంది ఇట్రా. లేదు దీంట్లో బ్యాక్ సైడ్ ఇది మొత్తం నిండిపోలే. నాకు పొద్దున్న నిండుతుంది గుండె. రేపు ఎట్లా హాలిడే బ్రో? డోంట్ వరీ. ఎల్లుండి కూడా హాలిడే. టైం వేస్ట్ చేయద్దు. వాడు రావాలా పవన్ గారు వచ్చి అందరి ముందర తినాలి, లేకపోతే మళ్ళీ తెలిపిస్తాడు వాడు. పాస్తా అయితే యావరేజ్. రాక్ స్టార్ పెన్నే పాస్తా, రెడ్ సాస్ పాస్తా లేదంట. ఏంటి అది? క్రీమ్ విత్ చిల్లీ ఫ్లేక్స్. రెడీగా మొత్తం తినాలి. మస్తు ఉందిరా. నాకు సంబంధం లేదు, తినాలి. ఏ రకరకాలుగా ఉంది మాస్టర్. ముందే వైట్ షర్ట్. తాగు నీళ్ళ. చిటికలే. ప్రెసెంట్ అయితే మనం బౌలింగ్ బాల్ వచ్చాము. మీకు నేను, పవన్, రియా, రోహిత్ 4 మెంబర్స్ వచ్చాము అనమాట. అక్కడ నుంచి తినేసి అండ్ ఫస్ట్ టైం అయితే నేను బౌలింగ్ బాల్ ఆడుతున్నా. ఇంతవరకు అయితే ప్రశాంతం ఆడలేదు. రియా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. వీడు కూడా జస్ట్ 4-5 టైమ్స్ వచ్చానంట చెప్పాడు. ఫస్ట్ టైం వచ్చాము వీడికి. ఒకటి మిగిలింది. నెక్స్ట్ రియా నువ్వే ఇప్పుడు. వా వెరీ గుడ్ బ్రో. వెరీ గుడ్. ఓకే రోహిత్ గారు ఇప్పుడు ఇందాక 2 పడినాయి. అన్న మంచి ఎక్స్పీరియన్స్, బాగా కొడుతున్నాడు. నాకైతే ఒక్కటి కూడా పడుతుందో పడదో అర్థం కాకుండా పిచ్చింగ్ చేస్తున్నా. ఆపయ్య సాఫ్ట్ బాల్ పోయింది. అదే బాగునమ్మ. అదే 3 పడినాయి అంతే. ఇప్పుడు నేనా ఛానల్ ఓనర్ ఆడుతాడు ఇప్పుడు. సో చూద్దాం. బాల్ బరువు అనిపిస్తుంది సార్కి. ఇప్పుడు పవన్. హే పవన్. యా చూడండి కింద సెట్లో పెట్టుకుంటాం. సో ఇక్కడ గేమ్ నేర్పిస్తున్నారు. సో యా చిటికలే. ఫస్ట్ షాట్. ద స్కోర్స్ ఫస్ట్ టైంది నాది 7 వచ్చింది, రియాది 6. రియాది 7, రోహిత్ 6, వాళ్ళది 9 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో రౌండ్. కొడుతున్నావు అసలు ఇసిరి కొడుతున్నావు అంటే. అది లైట్ వెయిట్ ఉండే. అది ఎంత పేస్తో పోయింది తెలుసా? కొట్టు. అన్నా ఏం అనుకుంటాడా?
అక్కడ తీసుకోవాలా ఇప్పుడు టీవీ వాళ్ళకి కొట్టు. పాపం వీడు మొత్తం స్ట్రైక్ వేసిండు కానీ ఒక్కడు ఈ పాప కూడా వీడియో తీయలేవంది పాపం. వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్. కొట్టింది అన్ని. ఇందాక స్ట్రైక్ పడింది మొత్తం మనది. మీ ముగ్గురం కొట్టినాం స్ట్రైక్, వీడు అప్పటి నుంచి ట్రై చేస్తున్నాడు. వేస్ట్ పిల్ల. ఇందాక ఎవరు వీడియో చేయలేదు నాది. ఇట్లా ఎక్స్ అనే మార్క్ కనపడుతున్నాయి కూడా, అది స్ట్రైక్ అనే మీన్స్ ఒక అటెంప్ట్లోనే కొట్టేసామని. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ రైట్ గైస్, ద ఫైనల్ స్కోర్స్ ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. మ్యాచ్ అయిపోయింది, ఒక్క స్ట్రైక్ కూడా పడకుండా. లీస్ట్ స్కోర్ వీందే చూడండి అసలు. నాది 61, రోహిత్ది 109, రియాద్ 83, 57. వన్ అండ్ ఓన్లీ విరాట్ కోహ్లీ. మేము హృదయాలు గెలిచాం. ఏంది హృదయాలు గెలిచాం. మీరు ఇలానే హృదయాలు గెలుచుకుంటూ ఉండండి. సాయిరామ్ బుల్లి చేస్తున్నారండి నన్ను ఇక్కడ వీళ్ళు. పాపం కాదు ఇక స్టార్టింగ్ 2 games బాగా అన్నాడు. ఎంత కాన్ఫిడెన్స్ చచ్చిపోతారు నేను ఇక్కడ. ఫస్ట్ 2 మ్యాచ్లు ఆర్సీబీలో. నెక్స్ట్ సీఎస్కే ఆడినా. సరే బెన్నీ ఏమంటుంది బెన్నీ? క్రికెట్ ఆడదాం, నువ్వు నీ టీం తీసుకుని నా టీం తీసుకొచ్చుకుంటా. ఫస్ట్ బౌలింగ్ నేర్చుకో. బౌలింగ్ రాకుండా క్రికెట్ ఆడలే. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? స్ట్రైక్ పెట్టు, స్ట్రైక్. బాక్స్ క్రికెట్ లాగ్ చేద్దాం. హేళన చేస్తున్నారు బ్రో, ఏం రెస్పాండ్ అవ్వ. हंसदे चेहरे का मतलब ही नहीं होता कि उन्होंने कोई तकलीफ नहीं होती, ਉਹਦਾ मतलब ही ਹੁੰਦਾ బాక్స్ క్రికెట్ లో రిడెంప్షన్ నాది. ఓకే గైస్, Like, share and subscribe.